బడికి పోయే పొల్లగాండ్లంటే ముద్దుగా తయారు కావాలి, యాళ్లకు బడికి పోయి మంచిగా చదువుకోవాలి. కానీ అనంతపురం జిల్లాలున్న ఓ బల్లె మాత్రం పెన్ను పెన్సిల్ పట్టాల్సిన పొల్లగాండ్లు బల్లె పచ్చాపలుగా అడుగుతున్నారు. అగ్గో చదువుకోవాల్సిన పొల్లగాండ్లు గట్లెందుకు చేసిండ్రు, ఎవరు చేపిస్తే చేసిండ్రు అనే ముచ్చట్లన్నీ మున్ను పెట్టార్చుకుందాం పాండ్రి. బడి పొల్లగాండ్లకు చదువు ఒకటి రాగానే సరిపోదు, చేపలు గడుగుడు సుత రావాలన్నట్లు ఉంది గదా గీ బడిసాలర కథ కూడా. అనంతపురం జిల్లా కానేకల్లు మండలం ఎర్రగుంట సర్కార్ పెద్ద బల్లే ఇగో పొల్లగాండ్లతోని గీ తీర్ల చేపలు గడిగిస్తున్నారు ఆ బడిసాలరు. పాపం చదువు చెప్పి చెప్పి యాస్టకొచ్చిర్రో లేకుంటే కౌసుకూర తినలేక నాలుకంతా పిడిసగట్టి పోయిందనుకున్నారో ఏం పాడో గాని అంగట్ల చేపలు కొనుకొచ్చి సాయిబాన్ల పనిచేసే వంటల్లోకి ఇచ్చిండ్రు. దబ్బున వంట కావాలి, కడుపుల ఎలుకలు రన్నింగ్ రేసి పెడుతున్నాయని చెప్పిర్రట. ఇక సాలర మాటలిన్న వంట మనుషులు అనంగానే అయితదా సార్, చేపలు గడగనికే బొచ్చ టైం పడుతుందని చెప్పిర్రట. ఇంకేముంది, మీకెందుకు అంత తిప్పలా, పొల్లగాండ్లున్నారు పిలుస్తామని వాళ్ళకేదో పని మనుషులు అన్నట్లు పిల్లల్ని పిలిచి గీ తీరుగా పని కొంగబెట్టిండ్రు. తలుగుండ్రా నప్పరోటి తీసుకొని అన్నట్టే గీ నమూనాల బండకేసి బరికిర్రు చేపలను. మరి అయ్యవ్వలు పిల్లగాండ్లను బడికి తోలేది సాలరకు షాకిరి చేయనీకి అనుకున్నారో ఏం పాడో గాని చిన్న పొల్లగాండ్లని చూడకుండా చేపల పొట్టు మొత్తం ఒలిసే కార్యం అప్పచెప్పిండ్రు. చూడుండ్రి ఎంత పనిమంతులున్నారో ఆ బడిసాలరు. ఇంకో ముచ్చటేందంటే వండుడైనక్క సార్లొక్కలే బొత్తవలుగా తిని బేవుమన్నారట గాని పొల్లగాండ్లకు మాత్రం అండ్లకెంచి ఇంత పులుసు బొట్టన్న వేయలేదట. ఇక గీ ముచ్చట తెలిసిన వాళ్ళ అయ్యవ్వలు మస్తు గరమైతున్నారు. మా పొల్లగాండ్లు మీ కండ్లకు ఎట్లా కానొస్తున్నారు, బడికి చదువుకుంటానికి పంపుతున్నామా లేకుంటే మీకు సాకిరి జైనికి పంపుతున్నామా అని మస్తు కోపానికి వస్తే ఇక ఈ ముచ్చట జిల్లా చదువుల పెద్ద అధికారికి ఎరికై గిట్లెందుకు చేసిరో రాతపూర్వకంగా చెప్పాలని ఆర్డర్ వేసిండట. ఇదే ముచ్చట మీద బడి పెద్దసారు మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను మిడ్ డే మీల్స్ వాళ్ళని వంట మాస్టర్లను అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. చేపలు మీరు ఎవరి కోసం తెచ్చినారు, ఎవరికి వండి పెట్టినారు అని అడగడం జరిగింది. వాళ్ళు వాస్తవాలు చెప్పినారు. మేము చేపలు కడుక్కోవడానికి కారణం ఇది, ఇక్కడ పాఠశాలలో మీకు ఎవరికి చేపలు వండినట్లు మేము ఎవరు చెప్పలేదు, చేపలు అసలు వండనే లేదు పాఠశాలలో అని మా మిడ్ డే మీల్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సార్. దీంట్లో మా పాఠశాల ప్రమేయం కానీ హెడ్ మాస్టర్ ప్రమేయం కానీ ఏమీ లేదు. నేను పొద్దున్నే పిల్లలతో కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను, ఎవరెవరు మీరు ఆడ చేపలు తోమేకపోయినారు, మీరు బలవంతంగా పోయినారా, ఎవరన్నా పిలిచినారా చేపలు తోమేదానికి, ఐవార్లు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరన్నా మిమ్మల్ని చేపలు పోయి తోమంటారా అని ఏమన్నా చెప్పినారా అని అడిగినాను. నా ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఇంటర్వెల్ టైంలో పోయినాం సార్, అది ఉత్సాహంతో మేము ఆడ చేపలు ప్రాణంతో ఉంటే దాంతో ఆడుకోవడానికి తీసుకున్నాము. ఇన్నరా అసలు ఆ బల్లే చేపలను అండనే లేదట, ఓన్లీ ఆ చేపలను అడగడుక్కున్నారట. పిల్లలు కూడా సంబురం కొద్ది పోయి ఆ చేపలతోని ఆడుకున్నారని పెద్దసారు సుత మంచి కవర్ డ్రైవ్ ఆడుతున్నట్టే కొడుతాంది. అక్కడ పిల్లలు చేపలు గడుగుతున్నది స్పష్టంగా కానొస్తున్నది. అయినా వాళ్ళు బతుకున్న చేపలతో ఆడుకున్నట్టు చెప్పాలని వాళ్ళకి ఎట్లా అనిపించిందో ఏం పాడో తెలియదు గాని మరిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతుళ్ళు మీకింతగానం చేపల కౌసు తినాలనిపిస్తే ఏ హోటల్ నుంచో తెప్పించుకుంటా అయిపోవు, అంతేగాని పుల్లగాండ్లతోని పని ఇట్లా షేపియ బుద్ధైంది సారు అని తిడుతాండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరిగా పనిమంతుల మీద పెద్దసాలరు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.